హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట. ఈ లాగ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా వారు మొన్న పెట్టాను కదండి, ఒంగోలు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారని చెప్పేసి. మా వారు అయితే ఒంగోలు వెళ్ళారనమాట. అదేం ఎగ్జామ్ అంటే డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళారండి. ఒంగోలు నుండి వస్తూ వస్తూ కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొచ్చారనమాట. ఫిష్ ఇవి తీసుకొచ్చారండి. ఇంక ఇవేంటంటే బాదం, పిస్తా, కాజులు అనమాట. ఇవి డ్రై కివీస్ అండి, చాలా బాగున్నాయి అనమాట. కొన్ని మ్యాంగోస్ కూడా తీసుకొచ్చారనమాట. ఇవేంటంటే రౌండ్ అండి, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. అంటే కండ ఎక్కువ ఉంటుందన్నమాట, విత్తనం అయితే చిన్నగా ఉంటుందండి. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే కొన్ని యాపిల్స్, అవకాడో, డ్రాగన్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొచ్చారనమాట. వారానికి సరిపడిన ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు. ఫిష్ కూడా తీసుకొచ్చారండి. ఒంగోలులో మార్కెట్కి అయితే వెళ్ళారనమాట. మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటే చాలా తక్కువ అండి. వారిని అయితే షూట్ చేయమని చెప్పానండి, అందుకని చెప్పి తీసారనమాట. మార్కెట్ అండి, చాలా పెద్దదనమాట. చాలా తక్కువలో దొరుకుతాయండి, రీజనబుల్ అనమాట. ఇక్కడైతే ఇంకా కిలో వచ్చేసి 100, 150 అలా ఉన్నాయంట. కానీ చాలా చీప్గా, చాలా రీజనబుల్ రేట్లో ఉన్నాయండి. కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. కానీ మా వారు వెళ్ళింది ఈవినింగ్ అనమాట. చాలా ఫ్రెష్గా అయితే దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చూసారా, ఇంక అన్నీ ట్రాన్స్పోర్ట్ చేస్తారండి. ఏమన్నమాట మాకు కట్ చేసి ఇచ్చింది. అంటే బొచ్చి చేప అండి, మా వారు తీసుకొచ్చింది. కొన్ని ఫ్రై చేశాను, కొన్ని అయితే చేపల పులుసు అయితే పెట్టాను అనమాట. ఇంకా ఫ్రెండ్స్, మన వీడియోస్ అనేవి ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయండి. ఇంకా మా వారు అయితే ఎగ్జామ్కి అని చెప్పి వెళ్ళారు కదండి. ఇంక ఎగ్జామ్ అయిపోయేసరికి 5 అయిందనమాట. 5 తర్వాత అయితే తీసుకొచ్చారండి ఈ ఫ్రూట్స్. ఇంక ఇవన్నీ అయితే నెక్స్ట్ అయితే ఇప్పుడు మా వారు అయితే క్లీన్ చేసిస్తున్నారు అనమాట. నాకైతే క్లీన్ చేయడం అయితే మా వారే చాలా బాగా చేసిస్తారండి. నాకైతే చాలా బాగా హెల్ప్ చేస్తారనమాట. నాకైతే క్లీన్ చేయడం అయితే రాదండి. ఇక్కడ చూపిస్తున్నారనమాట, చాలా ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి. కానీ చాలా పెద్ద ఫిష్ అండి, 3 కిలోలు అంట ఇవైతే. కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి, కొన్ని అయితే ఇంకా ఇవి ఉన్నాయి కదా, ఇవేమో ఫ్రైకి అనమాట. నెక్స్ట్ డేకి అట్లా చేద్దామని చెప్పేసి ఇంకా పాపం మా వారైతే రాగానే స్టార్ట్ చేశారనమాట, కూర్చోకుండా వాటర్ తాగేసి. ఇక్కడైతే నేను చింతపండు అయితే నానబెడుతున్నానండి. ఇంక ఈ లోపు అయితే నేను స్టార్ట్ చేస్తానన్నమాట. ఇంకా మా వారు అయితే ఫోన్ చేశారనమాట, నేను ఫిష్ తీసుకొస్తున్నానని. మా వారు అనమాట. టైం అయితే నేను చింతపండు పులుసు ఇవన్నీ అయితే నానబెట్టించానండి. తర్వాత కొబ్బరి, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కలిపి అయితే మిక్సీ పట్టాను అన్నమాట ముందే. నేనైతే ఫిష్ మసాలాకి అయితే అన్నీ రెడీ చేసి పెట్టానండి. ఇంక రాగానే అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకొకవైపు అయితే నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. చింతపండు పులుసు అయితే పిసుకుతున్నానండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మా వారు అయితే హెల్ప్ చేస్తున్నారనమాట. చాలా బాగా హెల్ప్ చేస్తారండి. ఇద్దరం మాట్లాడుకుంటూ అలా చేస్తున్నాం అనమాట. పాపం మా వారు రెస్ట్ తీసుకోకుండానే ఇంకా డైరెక్ట్గా వచ్చేసి ఇంకా క్లీన్ చేసిస్తున్నారనమాట. టైం వచ్చేసి 9:30 అలా అయిందండి స్టార్ట్ చేసేసరికి. ఇంకా వారంలో ఖచ్చితంగా ఒక్కసారైనా చేపల పులుసు అయితే చేసుకుంటామండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇంకా చేపల ఫ్రై అయితే చేద్దాం అనుకున్నాం, కానీ టైం అయితే సరిపోలేదన్నమాట. అందుకని చెప్పేసి చేపల పులుసు ఒక్కటే అయితే రెడీ చేస్తున్నానండి. ఇక్కడైతే ఇంకా మాట్లాడుకుంటున్నాం అనమాట. కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్తున్నాను. ఇంకా మా వారైతే ఒకేసారి క్లీన్ చేసిస్తాను, నువ్వు చేసుకో ఈ లోపు వంట అని చెప్పారు. ఇంకా ఆల్రెడీ రైస్ అయితే వండి పెట్టేసానండి. అంటే చేయకూడదు అనుకున్నాను. ఆ రోజు ఏంటంటే చిక్కుళ్ళు ఉన్నాయన్నమాట, చిక్కుడుకాయలు అయితే చేసి పెట్టానండి. సర్లే ఇంకా మళ్ళీ మార్నింగ్ పని ఉండదు కదా, ఇప్పుడు చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డేకి అయితే టేస్ట్ ఉంటుందని చెప్పేసి నేనైతే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. నైటే చేద్దామని చెప్పేసి. ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ పేస్ట్ అయితే పెట్టుకున్నాను కాబట్టి అంత పెద్దగా టైం అనిపించలేదండి. ఇంకా మా వారైతే కంప్లీట్గా అయితే కడిగి ఇచ్చేసారనమాట. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఫస్ట్ అయితే నేను ఒక చేపల డిష్ అయితే మాకు ఉందండి,
ఇంకేదైనా నాన్ వెజ్ అలా ఉందంటే మేము ఈ డేస్లోనే చేసుకుంటాం అన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ అంటే కొంచెం అంటే కాదండి, ఎక్కువనే ఉండాలన్నమాట. కొంచెం ఆయిల్ కానీ కారం ఇవన్నీ అయితే ఎక్కువ ఉండాలండి. చేపల పులుసులో కానీ అంత టేస్ట్ ఉండదండి, తక్కువ అయితే. ఇక్కడైతే పచ్చిమిర్చి కూడా వేసాను అనమాట. ఇక్కడైతే క్లీన్ చేసి ఇచ్చారండి. నేనైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. నైట్ కాబట్టి చీకటిగా అయితే అలా ఉందండి. ఈ మధ్య నేను రింగ్ లైట్ ఒకటి కొనుక్కుందాం అనుకుంటున్నాను. ముందే నేను రింగ్ లైట్ అయితే 2, 3 ఉన్నాయండి, అన్నీ పగిలిపోతాయి అన్నమాట కింద పడేసి. ఒకటైతే కనిపించలేదండి, అందుకని చెప్పేసి ఒకటైతే బుక్ చేశారనమాట. ఇంకా అది వచ్చేసిందండి, 2 డేస్లో వస్తుంది అనమాట, డెలివరీ అయిపోతుంది. ఇక్కడైతే ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను, సరిపోలేదని చెప్పేసి. నేనైతే చేపల పులుసు అయితే బాగానే చేస్తానండి. ఇంకా మా అమ్మ మా చెల్లి అయితే చాలా బాగా చేస్తారనమాట. ఎప్పుడు చేసినా కూడా సరిగ్గా టేస్ట్ అయితే రాలేదండి. ఈరోజు మాత్రం చాలా బాగా వచ్చిందనమాట. ఇక్కడైతే ఇంకా పచ్చిమిర్చి, టమాటాలు ఇంకా ఇవన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. లేదంటే మా వారైనా హెల్ప్ చేస్తారండి నాకు. నాకైతే ఆకలేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా నిలబడే చేస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని అంటే చేపల ఫ్రై కోసమని నెక్స్ట్ డేకి అయితే ఉంచారనమాట. అవి అయితే ఫ్రై కోసం అని చెప్పేసి అవి కూడా క్లీన్ చేస్తున్నారండి. హాల్లో చూసారా, ఇంకా నైట్ అయ్యేసరికి ఇలా ఉంటుందన్నమాట. ఇంకా మార్నింగ్ లేవగానే సర్దుకోవడం ఇలా ఉంటుందండి. నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. నేను చెప్పాను కదండి, అంటే అది అప్పటి వీడియోను, ఒక వారం వీడియో అనమాట. వారం క్రితం వీడియో అండి. ఇప్పుడైతే అప్లోడ్ చేశాను, కుదరట్లేదని చెప్పాను కదండి. స్కూల్లో అయితే జాయిన్ అయిపోయాను అనమాట. హాలిడేస్ అయితే అయిపోయాయండి. స్కూల్కి వెళ్తూ జాబ్ చేయాలంటే, స్కూల్కి వెళ్తూ వీడియోస్ చేయాలంటే చాలా కష్టం అనమాట. అందుకని చెప్పేసి నేనైతే డైలీ డే బై డే అయితే వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నానండి. ఇప్పుడు డబ్బింగ్ చెప్పడం కూడా నైట్ అయితే చెప్తున్నాను అనమాట. టైం వచ్చేసి 11:30 అయితే అయిందండి. మళ్ళీ లేట్ అవుతుంది రోజు రోజుకి అని చెప్పేసి. సరే, మా వారైతే నీట్గా కడిగి ఇచ్చేసారండి. పసుపు కూడా వేసి కడిగేసారనమాట. పసుపు, సాల్ట్ ఇవన్నీ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే కొంచెం అంటే బాగా చింతపండు పులుసు అయితే పోసాను కదండి. బాగా అంటే మరగాలన్నమాట, కొంచెం ఇంకిపోవాలండి. ఇంకిపోతే మనకి బాగుంటుంది అన్నమాట. టేస్ట్ కూడా పచ్చి వాసన మొత్తం పోవాలండి చేపల పులుసు అయితే. ఇప్పుడైతే చేపలు అయితే వేస్తున్నాం అన్నమాట. కొన్ని అయితే ఫ్రైకి అయితే తీసి పెట్టానండి. ఇవైతే మన గంటతో తిప్పకూడదు అనమాట, కలపకూడదండి. కలిపితే ఏంటంటే ముక్క అయితే విరిగిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా మా వారి డెసిషన్ అయితే ఇట్లా షేక్ చేస్తారండి, తిప్పుతారనమాట. ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే చూస్తున్నాను ముక్క ఉడికిందా లేదని చెప్పేసి. టైం అయితే 10 అలా అయిందండి. అందుకని చెప్పి ఫాస్ట్గా అయితే చేస్తున్నాను అనమాట. నాకైతే ఆకలేస్తుందండి. చూసారా, పక్కన కర్రీ కూడా ఉందన్నమాట. దాంతో తిందాం అనుకుంటే ఇంకా ఎందుకులే, ఇంకా పులుసు అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా తింటున్నాం అనమాట. ఇక్కడైతే పులుసు అయితే ఉడికిందండి. ఇక్కడ కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను అనమాట. కొత్తిమీర కూడా వేసి ఉడికిస్తే చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. పక్కన అయితే రైస్ కూడా అయితే పెట్టేసాను అనమాట. ఇంకా పెట్టేసిన తర్వాత ఒకవైపు అయితే చేపల పులుసు అయితే ఉడుకుతుందండి. తొందరగానే అయిపోతుంది అనమాట. అంటే మంచి ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి మనకి పులుసు కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. ఇక్కడైతే కొంచెం సిమ్లో అయితే పెట్టేసాను అనమాట. లాస్ట్లో ఏంటంటే మనం సిమ్లో పెట్టేస్తే ఉడకపోతే ఉడుకుతుందండి. ఇక్కడ రైస్ కూడా అయిపోయింది అనమాట. నెక్స్ట్ అయితే తినేసి రెస్ట్ తీసుకోవడమేనండి. ఇంకా మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట పులుసు అయితే. చూసారా, బాగా ఉడుకుతుందండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.